హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నైట్ డిన్నర్కి నేను వచ్చేసి ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈరోజు మా ఇంట్లో ఎగ్ కర్రీ చపాతీ ప్రిపరేషన్ అనమాట. చూడండి, నేను ఇలాంటివి డైలీ రొటీన్ అండి ఇవన్నీ నా లైఫ్లో, కాబట్టి ఇలాంటి వీడియోస్ మీకు పెడుతూనే ఉంటాను. ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఎగ్ కర్రీ అయితే తయారు చేస్తున్నానండి. వాటి కోసం అనేసి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, టమాటో కట్ చేసుకున్నాను, అక్కడ కావాల్సినవన్నీ ఆవాలు, జీలకర్ర, కరివేపాకు తీసుకున్నాను. అలాగే ఎగ్స్ చూడండి అక్కడ పగలగొట్టేసి ఒక గిన్నెలో వేసుకున్నానండి. ఎందుకంటే మనం డైరెక్ట్ వేసామనుకోండి చెడిపోయినవి అలాంటివి వస్తుంటాయనేసి నేను ముందుగానే చూసేసి ఒక గిన్నెలో పగలగొట్టి పెట్టుకున్నానండి. నేను అర్ధ డజన్ ఎగ్స్ తీసుకున్నానండి. ఇప్పుడు నైట్కి ఒక పూటకి మాకు సరిపోతుందండి. తర్వాత చూడండి, ఇక్కడ వచ్చేసి నేను కడాయి పెట్టేసి ఎగ్ కర్రీ ప్రిపరేషన్ కోసం అనేసి అందులో ఆయిల్ వేశాను. ఇది ఈరోజు నైట్ మా ఇంట్లో డిన్నర్ అనమాట. మీ ఇంట్లో ఏం చేసుకున్నారో ఈరోజు నైట్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సరేనా ఫ్రెండ్స్? చూడండి, ఇక్కడ నేను చాలా రుచిగా ఉండే ఎగ్ కర్రీ తయారు చేస్తున్నాను. మా ఇంట్లో వాళ్ళ కోసం, మా కుటుంబం కోసం ప్రతి అమ్మాయి కష్టపడేదే కదండి. కాబట్టి నా వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా మీరు ఒక్క లైక్ ఇవ్వండి. చిన్న లైక్ మీరు ఇవ్వడం వల్ల నాకు మోటివేషన్గా ఉంటుందండి. ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలనిపిస్తుంది. అలాగే మీరు కూడా నేర్చుకోండి, సరేనా? ఇక్కడ చూడండి, ఆయిల్ అయితే హీట్ అయింది. తర్వాత ఏం చేస్తానంటే నేను అందులో ఆవాలు, జీలకర్ర వేసాను. అవి చిటిపటాలాడుతున్నాయి. తర్వాత వచ్చేసి నేను ఇందులో ఉల్లిగడ్డ వేసుకుంటున్నాను. చూడండి, మా సైడ్ అయితే వీటిని ఉల్లిగడ్డలు అంటారు. అన్ని సైడ్లు అలాగే అంటారు అనుకోండి, కొద్దిమంది వేరే అంటుంటారు. సో ఇక్కడ ఉల్లిగడ్డ వేస్తున్నాను, చిన్నగా కట్ చేసింది. ఇంకా ఫస్ట్ టైం కదండి, ఏదైనా కొంచెం మిస్టేక్స్గా మాట్లాడితే ఏమనుకోవద్దండి, ప్లీజ్ అండి. నచ్చితే కనుక ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఉల్లిపాయలు కొంచెం మగ్గనిచ్చుకోవాలండి. తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అనమాట. సాల్ట్ ఖచ్చితంగా వేసుకొని ఉల్లిపాయలు చిన్నగా మగ్గేంత వరకు మనము దగ్గర పడేంత వరకు తిప్పుతూ ఉండాలండి. తర్వాత చూడండి, నేను కరివేపాకు కూడా వేశాను. ఇది ఎగ్ కర్రీ ఇంకా అందరికీ తెలిసిందేనండి. నా డైలీ రొటీన్లో నేను ఇంట్లో ఈరోజు నైట్ డిన్నర్ ప్రిపరేషన్ చేసే వంటను మీకు చూపించబోతున్నాను, అంతేనండి. మా పిల్లలు మమ్మీ ఎగ్ కర్రీ చేయవా మమ్మీ అంటే సరే అనేసి నైట్ ఎగ్ కర్రీ అలాగే చపాతీ కాంబినేషన్ చేస్తున్నాను అనమాట. ఈ ఎగ్ కర్రీనే ఎంత టైం పట్టిందండి. ఇది నేను ఒక 4 మినిట్స్లో షూట్ చేశానండి. ఆ 4 మినిట్స్లోనే మీకు చూపించబోతున్నాను. తర్వాత చూడండి, అక్కడ పసుపు కూడా వేసాను ఎగ్ కర్రీలోకి. పసుపు, కారం, టమోటో ఇవన్నీ వేసి ఎగ్ కర్రీ తయారు చేసుకోవాలండి. ఈ వంట అందరికీ తెలిసిందేలేండి, కాకపోతే నా డైలీ రొటీన్లోన చెప్తే ఒకసారి మీకు కూడా తెలిసి ఉంటుందని చెప్తున్నానండి, అంతే. చూడండి, ఇక్కడ టమాటో కూడా వేసేసి బాగా కలుపుకుంటున్నానండి ఉల్లిగడ్డని. ప్లీజ్ అండి, నా వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న ఒక లైక్ ఇవ్వండి. చూడండి, ఇక్కడ మళ్ళీ ఏం చేస్తున్నాను, నేను కారం కూడా వేసుకుంటున్నాను. అలాగే కారం వేసుకొని కూడా బాగా కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ అట్లా. ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయి, కారం వేసాను. ఇప్పుడు బాగా అక్కడ కలుపుతున్నానండి. ఇది ఎగ్ కర్రీ అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చెప్పిన ఈ విధంగా అయితే చేయండి, ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు మంచిగా తింటారండి ఎగ్ కర్రీ. తర్వాత చూడండి, నేను పగలకొట్టి రెడీగా పెట్టుకున్నాను కదండి ఒక బౌల్లో ఎగ్స్, వాటిని వేసానండి. వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, నేను బాగా కలుపుతూ ఉన్నాను. సిమ్లో పెట్టానండి. మళ్ళీ మంట ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి, అది ఏమవుతుందంటే అడగంటి పోతుందండి. కాబట్టి సిమ్లో పెట్టుకొని మనం ఏం చేయాలి, ఎగ్ కర్రీని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దగ్గర పడుతుంది. తర్వాత బాగా కలపాలండి. అస్సలు నాకు కలుపుతుంటే అక్కడ చెయ్యి తీసిందండి బాబు, చాలా నొప్పి వేస్తుంది. కానీ అలాగే తిప్పుతున్నాను. మనం ఎంత కష్టపడితేనే కదండి ఇంట్లో వాళ్ళకి టేస్టీగా వంట చేసి పెట్టగలం. వాళ్ళు మంచిగా తింటే మనకి ఎంత హ్యాపీ కదండి. ఇంట్లో వాళ్ళ అమ్మ బాగుందమ్మా అని చెప్తే చాలా బాగుంటుంది. కాబట్టి ఇక్కడ రెడీ అయిపోతుందండి ఎగ్ కర్రీ. కాబట్టి నా వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఈరోజు నైట్కి వచ్చేసి ఎగ్ కర్రీ అండి. చూడండి, ఎగ్ కర్రీ బాగా తయారైపోయింది పొడి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో కదా. మనం ఇంత బాగా కష్టపడి చేస్తే మన ఇంట్లో వాళ్ళు బాగుంది మమ్మీ అని పిల్లలు చెప్పినా, హస్బెండ్ చెప్పినా బాగుందని మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది కదండి. ప్రతి ఇల్లాలు కష్టపడేది పిల్లల కోసం, భర్త కోసం, ఇంటి కుటుంబ సభ్యుల కోసమే కదండి. మంచి వంట రెసిపీలు చేసి పెట్టాలని. కాబట్టి ఇక్కడ చూడండి, ఎంత చక్కగా రెడీ అయిపోయింది. చపాతీలు ఈరోజు నైట్ ఎగ్ కర్రీ మా ఇంట్లో కాంబినేషన్. కాబట్టి మంచిగా పిల్లలకి, హస్బెండ్కి నేను తినాలండి అందరూ. మీ ఇంట్లో ఏముందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.